హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక చిన్న విత్తనంలో నుంచి 45 అడుగుల చెట్టు ఎలా ఫార్మేషన్ అవుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అలాగే స్పెర్మ్ అండ్ ఓవ్యూమ్ ఈ రెండు కలిసి హోల్ బాడీని ఎలా ఫార్మేషన్ చేస్తున్నాయి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అంతేకాదు, ఈ భూమి మీద ఇంకా లివింగ్ అట్మాస్ఫియర్ ఉంది అంటే దానికి కారణం ఒక సెల్లో ఉండే ఇన్ఫర్మేషన్ ఇంకో సెల్కి క్యారీ అవటం. ఈ ఇన్ఫర్మేషన్ కొన్ని కోడ్స్ రూపంలో డిఎన్ఏగా ఫామ్ అయి ఉంటుంది. అయితే డిఎన్ఏ రెప్లికేషన్ అనగానే డూప్లికేషన్ ఆఫ్ డిఎన్ఏ అని సింపుల్గా చెప్తాము. కానీ ఈరోజు మన వీడియోలో మాలిక్యులర్ ఈవెంట్స్ ఆఫ్ డిఎన్ఏ రెప్లికేషన్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి డిఎన్ఏలో రెప్లికేషన్ స్టార్ట్ అవ్వటానికి ఒక ఇనిషియేటింగ్ ప్లేస్ ఉంటుంది. దాన్నే ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ అంటాము. ఈ ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ సైట్ దగ్గర ముందుగా హెలికేజ్ అనే ఎంజైమ్ బైండ్ అవుతుంది. ఈ హెలికేజ్ అనే ఎంజైమ్ దాని యొక్క స్పిన్నింగ్ యాక్షన్ ద్వారా హెలికల్గా ఉన్న డిఎన్ఏని అన్వైండ్ చేస్తుంది. డబుల్ స్ట్రాండెడ్గా ఉన్న డిఎన్ఏ మధ్య హైడ్రోజన్ బాండ్స్ని బ్రేక్ చేస్తూ 2 సింగిల్ స్ట్రాండెడ్ డిఎన్ఏస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అదే సమయంలో సింగిల్ స్ట్రాండెడ్ బైండింగ్ ప్రోటీన్స్ ఆల్సో నోన్ యాజ్ ఎస్ఎస్బి ప్రోటీన్స్ వెళ్ళి 2 స్ట్రాండ్స్కి అటాచ్ అవుతాయి. వాటికి ఉండే డెన్సిటీ వల్ల 2 స్ట్రాండ్స్ దూరంగా హోల్డ్ అయి ఉంటాయి. నెక్స్ట్ ఆర్ఎన్ఏ ప్రైమేజ్ అనే ఎంజైమ్ బైండింగ్ అయ్యి 10 కాంప్లిమెంటరీ బేస్ పెయిర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ డిఎన్ఏ పాలిమరేజ్ 3 అనే ఎంజైమ్ ఆర్ఎన్ఏ ప్రైమర్ పక్కన అటాచ్ అయ్యి కాంప్లిమెంటరీ బేస్ పెయిర్స్ని అటాచ్ చేస్తూ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మనకి 2 స్ట్రాండ్స్ ఉన్నాయి. ఒకటి లాగింగ్ స్ట్రాండ్, ఇంకొకటి లీడింగ్ స్ట్రాండ్. అయితే ఈ లీడింగ్ స్ట్రాండ్ రెప్లికేషన్ ఫోర్క్ వైపు కంటిన్యూ అవుతుంది. ఈ లాగింగ్ స్ట్రాండ్ రెప్లికేషన్ ఫోర్క్కి ఆపోజిట్ సైడ్ కొన్ని ఫ్రాగ్మెంట్స్గా ఫామ్ అవుతూ వెళ్తుంది. ఆ ఫ్రాగ్మెంట్స్నే ఒకజాకి ఫ్రాగ్మెంట్స్ అంటారు. ఒకజాకి అనే సైంటిస్ట్ దీన్ని కనుగొన్నారు. లాగింగ్ స్ట్రాండ్లో కూడా పోల్ 3 ఎంజైమ్ బైండ్ అయి 5' to 3' డైరెక్షన్లో వెళ్తుంది. నెక్స్ట్ డిఎన్ఏ పాలిమరేజ్ 1 ఎంజైమ్ ప్రైమర్ దగ్గర బైండ్ అయి అక్కడ ఉండే ఆర్ఎన్ఏ బేస్ పెయిర్స్ని డిఎన్ఏ బేస్ పెయిర్తో రీప్లేస్ చేస్తుంది. ఇదే ప్రాసెస్ డిఎన్ఏ మొత్తం రెప్లికేషన్ జరిగేంత వరకు రిపీట్ అవుతుంది. ఈ పాలిమరేజ్ 3 అనే ఎంజైమ్ 2 యూనిట్స్గా ఉంటుంది. ఒకటి లీడింగ్ స్ట్రాండ్ దగ్గర ఉంటుంది, మరొకటి లాగింగ్ స్ట్రాండ్ దగ్గర ఉంటుంది. ఈ రెండు సైమల్టేనియస్గా జరుపుతుంది. ఈ విధంగా డిఎన్ఏ అనేది రెప్లికేషన్ జరుపుతుంది. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.